అండి ఈరోజు ఎగ్ కర్రీ చేసే విధానం చూసేద్దాం. ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత కొంచెంగా టమోటాలు వేసేసుకోవాలి. టమోటాలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే ఈరోజు గ్రేవీ కర్రీలా చేయాలని చెప్పేసి వేసేసుకున్నాను. అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచితే బాగా మగ్గిపోతాయండి. గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది. గుజ్జు గుజ్జుగా వచ్చేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ వేసేయండి. ఎందుకంటే గ్రేవీ కర్రీలా చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసేసానండి. వాళ్ళు కూడా ఎక్కువగా పులుపు ఉంటే దాంట్లో పులుపుకి తగ్గట్టుకు వేయండి, లేదంటే పులుపు లేకపోతే కొంచెం చింతపండు రసం కూడా వేసేసుకోండి. అందులోనే కొంచెం ఉల్లిపాయల పేస్టు కొబ్బరి పొడి వేసేయండి, కారం వేసేయండి. తర్వాత మనం ఉడకపెట్టేసుకున్న ఎగ్స్ వేసేసుకోండి. ఘాట్లు పెట్టి వేసేయడం వల్ల ఎగ్స్ లోపలికి కొంచెం ఉప్పు కారం అనేది వెళ్తుంది, టేస్ట్ బాగుంటుందండి. లేదంటే ఇంకొంచెం వేయించి కూడా వేసేసుకోవచ్చు. వేయండి. లాస్ట్లో ఉంచి కొంచెం ధనియాల పొడి వేసేయండి, కొంచెం కొత్తిమీర వేసేయండి. అంతే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంత సింపుల్గా ఈజీగా స్పైసీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.